తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి నడిచేందుకు ప్రజలు ఉత్సాహం చూపుతున్నారని జనసేన పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షులు తోట సుధీర్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా జగన్నాథపురంలోని 17వ డివిజన్లో ఉన్న దానమ్మ తల్లి, లక్ష్మీ గణపతి, సీతారామ ఆలయం వద్ద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి బడే వెంకటకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఆడబిడ్డ నిధి పథకంపై రూపొందించిన కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పార్టీ నగర అధ్యక్షులు తోట సుధీర్, జనసేన జిల్లా నాయకులు తలాటం సత్య, టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ కుసుమ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీమన్నారాయణ, అట్ల సత్యనారాయణ, సురేష్ నాయుడు, సూరాడ తాతాజీ, ఫిరాది గణేష్, రాగిణి, అజ్జల సత్యానందారావు, శివ, టీడీపీ నాయకులు హరి, సాయినంద కుమార్, ప్రవీణ్, మౌలి, చంటి పాల్గొన్నారు. మీ యొక్క ప్రక్షాళనలో భాగంగా మీతో పాటు ఉడతా భక్తిగా మేము కూడా మీతో ప్రయాణిస్తాం. కాబట్టి మాకు ఈ సభ్యత్వాన్ని ఇవ్వండి అని ఎన్నో అర్జీలు పెట్టుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ మన ప్రభుత్వం సుమారుగా నెల అయింది. వెంటనే ముందు భాగంగా కళ్యాణ్ గారు మనకి అవకాశాన్ని ఇచ్చి ఈ నెల 18వ తేదీ నుంచి 28వ తేదీ వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీరు కూడా రండి. మన ఈ ప్రక్షాళనలో భాగంగా మీరు కూడా ఒక మంచి పరిపాలనను అందించడానికి మనందరం కలిసి చేయి కలిపి అదేవిధంగా మన కూటమి తెలుగుదేశం సోదరులతో కూడా కలిసి ముందుకు తీసుకెళ్దామన్న ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పడడం జరిగింది. మన ఈ ప్రక్షాళనలో భాగంగా జనసేన పార్టీని అదేవిధంగా ఈ కూటమిని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఎన్నో విధమైన పథకాలు అందజేస్తూ ఉన్నారు. అందులో భాగంగా 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆడబిడ్డ నిధి పేరుతో మహిళలందరికీ 15,000 రూపాయలు అందజేసే కార్యక్రమాన్ని ఆయన హామీల్లో అమలుపరుస్తూ ఈరోజు ఈ బ్రోచర్లో పేర్కొన్నటువంటి అంశాలన్నీ కూడా అర్హత కలిగిన మహిళలందరికీ అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు జనసేన పార్టీ 18 నుంచి 28వ తారీఖు వరకు జూలై క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేస్తూ ఉన్నాము. మరి ఈ పూర్వం రోజుల్లో చూసినట్లయితే ఎంత కుటుంబం పెద్దదైతే దానికి అంత గౌరవం ఉండేది. ఆ విధంగానే జనసేన పార్టీ సభ్యత్వాన్ని, జనసేన కుటుంబాన్ని పెద్దదిగా చేస్తూ అత్యధిక సంఖ్యలో, భారీ సంఖ్యలో జన సైనికులందరూ పాల్గొని క్రియాశీలక సభ్యత్వాన్ని పెంపొందించవలసిందిగా కోరి ఈ సందర్భంగా ప్రార్థిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం ద్వారా అయ్యే కార్యక్రమానికి కావాల్సిన డాక్యుమెంటేషన్స్ అన్నీ కూడా ఏం కావాలో అవన్నీ కూడా మా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ గారు కరపత్రాల్లో ప్రింట్ చేసి డోర్ టు డోర్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. జనసేన క్రియాశీలక సభ్యత్వం అనే కార్యక్రమం నిర్మించారు. అంటే ఒక 500 రూపాయలు కడితే అనుకోని పరిస్థితిలో ఏదైనా ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయలు వారి కుటుంబానికి అందేలా, అదేవిధంగా ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే వాళ్ళ హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఒక 50,000 రూపాయలు కార్యకర్తకి అందేలా ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని రూపొందించి తద్వారా గత 3 సంవత్సరాల్లో కూడా ప్రమాదశాత్తు మరణించిన జన సైనికులకి, వీర మహిళలకు కూడా ఆయన ఎంతో ఆర్థిక సాయం చేసి వాళ్ళ వెనక నిలబడ్డారు. ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చారో ఆడబిడ్డ నిధి అనే కార్యక్రమం, ఆ నిధి కూడా ఎవరెవరికి అర్హులో వాళ్ళందరూ కూడా అప్లికేషన్లు పెట్టుకోవాలి. వాళ్ళకి కావలసిన డాక్యుమెంటరీస్ అన్నీ కూడా బడే కృష్ణ గారు ఈ వార్డులో డోర్ టు డోర్ వెళ్ళి ఒక పక్కన టీడీపీ ఈ వార్డు ఇన్ఛార్జ్ గారిని కూడా వెంట పెట్టుకుని టీడీపీ, జనసేన, బీజేపీ అందరు నాయకులు కలిసికట్టుగా ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తూ ఎప్పుడు చూడలేనటువంటిగా ప్రజా పరిపాలన ఉండే విధంగా కాకినాడలో మేము అందరం కలిసి పనిచేస్తామని చెప్పి బలంగా తెలియజేస్తాం. ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని క్రియాశీలక సభ్యత్వాలు తీసుకోవాలని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి పిలుపునిచ్చారు. పెద్దాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 500 రూపాయల రుసుము చెల్లించి సభ్యత్వం తీసుకుంటే ప్రమాదవశాత్తు మృతి చెందిన జనసేన కార్యకర్తకు 5 లక్షల బీమా అందజేస్తామని తెలిపారు. సభ్యత్వ నమోదు ఎక్కువ చేయించిన కార్యకర్తలకు 10,000 రూపాయల నగదు బహుమతిని ఇస్తామని తుమ్మల రామస్వామి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పెద్దాపురం అధ్యక్షులు పొలమరశెట్టి సత్యబాబు, సామర్లకోట పట్టణ అధ్యక్షులు సరోజా వాసు, 20వ వార్డు కౌన్సిలర్ ఒబిలిశెట్టి గణేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర జనసేన పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేను, అలాగే పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జనసేన పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన పార్టీ అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు అందరూ శ్రేయస్సు కోరి సభ్యత్వ నమోదు కార్యక్రమం కాకినాడ జిల్లాలో పెద్దాపురం నియోజకవర్గంలో ఘనంగా చేపట్టడం జరిగింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం
జనసేన కుటుంబ సభ్యులైనటువంటి జన సైనికులు కానీ జనసేన అభిమానులు కానీ ఏదైనా అనుకోని ప్రమాదం సంభవించినటువంటి పరిస్థితుల్లో ఏదైనా దుర్మరణం చెందితే గనక ప్రమాదవశాత్తు వారి కుటుంబానికి తోడుగా జనసేన పార్టీకి అండగా తోడుగా ఉన్నటువంటి కుటుంబానికి భరోసా ఇవ్వడం కోసం 5 లక్షల ప్రమాద బీమాని జనసేన పార్టీ నుంచి ఇవ్వటం జరుగుతూ ఉంది. దేశంలో ఏ పార్టీ చేయనటువంటి విధంగా కార్యకర్తల యొక్క శ్రేయస్సు కోరి ముందు చూపుగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని జనసేన పార్టీ శ్రేణులందరూ యావత్తు ఇది ఒక పండగ వాతావరణంలో మన కోసం చేసినటువంటి కార్యక్రమం కాబట్టి అందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ఈ సభ్యత్వ నమోదు యొక్క ముఖ్య ఉద్దేశం ప్రమాదవశాత్తు ఎవరైనా మరణించినప్పుడు 5 లక్షలు వారి కుటుంబానికి అండగా ఉండటం కోసం, అలాగే చిన్న ప్రమాదాలు జరిగి గాయాలు ఉన్నప్పుడు 50,000 రూపాయలు ఈ సభ్యత్వం తీసుకున్న వారికి సహకారం అందించడం జరుగుతూ ఉంది. ఈ రోజున రాష్ట్రం యావత్తు కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి పట్టణంలో కూడా ప్రతి గ్రామాల్లో కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైంది. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో మా అందరి ఆరాధ్య నాయకుడు ఒక నీతి కోసం, నిజాయితీ కోసం, ఒక సిద్ధాంతం కోసం పాటుపడి ప్రజా గొంతుకై గత ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ జిల్లాలో పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. పంతో నానాజీ గారు జనసేన పార్టీ అభ్యర్థిగా గెలుపొందినటువంటి మీ సంగతి మీ అందరికీ తెలుసు. కాకినాడ పార్లమెంటు కూడా జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారిని కూడా పార్లమెంటు స్థానాన్ని గెలిపించినందుకు కూడా మీ అందరికీ తెలుసు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ప్రజలు ఇంత మద్దతు ఇచ్చి జనసేన పార్టీని గెలిపించినందుకు ఎవరైతే జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకుని జనసేన పార్టీలో కొనసాగుదాం అనుకుంటున్నారో వారందరికీ కూడా ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలని నిర్ణయించడం జరిగింది. పెద్దాపురం నియోజకవర్గంలో ప్రత్యేకంగా 15,000 మెంబర్షిప్ టార్గెట్ గా పనిచేసి మరి మన కోసం, మన జనసేన పార్టీ కోసం, మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయించుకునేలాగా జనసేన పార్టీ వాలంటీర్స్ అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా పనిచేయాలని, దాని ద్వారా ఏ ప్రమాదం సంభవించినా వారికి తోడుగా జనసేన పార్టీ ఉండడానికి వీలుంటుంది. కాబట్టి ప్రతి వాలంటీర్ కూడా ఈ 10 రోజులు కష్టపడి పనిచేసి జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నత చదువులతో విద్యార్థులు మరింత ఎత్తుకు ఎదగాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడిలోని బోయగూడెంలో ఉన్న బాలికల వసతి గృహాన్ని ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ విద్యార్థుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. రాత్రి సమయంలో కరెంటు పోవడంతో చదువుకోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పడంతో అట్లూరి శ్రీనివాసరావు ద్వారా 20,000 రూపాయల విలువైన ఇన్వర్టర్ ఏర్పాటు చేశారు. అలాగే విద్యార్థులకు తాగునీటి కోసం మినరల్ వాటర్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 5 ఏళ్ల నుంచి కనీస వస్తువులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యార్థుల కోసం శాశ్వత వసతి గృహం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అట్లూరి శ్రీనివాసరావు, కనమతరెడ్డి, రాజారెడ్డి, బూసి రమేష్, తాటి సింహ, గఫూర్ తదితరులు పాల్గొన్నారు. చాలా సమస్యలు ఉన్నాయి. మార్నింగ్ ఇక్కడ వచ్చేసి గర్ల్స్ కాలేజ్ చెప్పారు ఎమ్మెల్యే ఆఫీస్కి. దాని నిమిత్తం మేము చూసాము. సిచ్యువేషన్ మాత్రం చాలా ప్రాథమికంగా ఉంది. మరి కరెంటు కూడా చాలా ఇబ్బందిగా ఉంది, బిల్డింగ్ కూడా ఇబ్బందిగా ఉంది. మరి పెద్ద మనిషి చేసుకొని ముందుకి డిస్కస్ రెడ్డి గారు వచ్చి 10,000 రూపాయలు మరి ఇన్వర్టర్ ఇచ్చారు. మరి ఇంకా ఎంత ఖర్చు అవుతుందో అది కూడా మేము వేసి ఇక్కడ పవర్ ఇష్యూస్ లేకుండా ఇన్వర్టర్ మేము ఇస్తాము. బిల్డింగ్ విషయం కూడా మరి ఇక్కడ లోకల్ నాయకులు అందరూ కలిసి చూసి ఒక సొల్యూషన్కి మేము వస్తాము. బట్ ఏదైనా కూడా ఇట్లాంటిది చదువుకున్న పిల్లలకి ఇలాంటి సిచ్యువేషన్ ఉండడం చాలా దారుణమైంది. ఎమ్మెల్యేగా నేనే చాలా బాధపడుతున్నాను. తప్పకుండా మీకు సొల్యూషన్ వచ్చే విధంగా మేము ట్రై చేస్తాం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పశ్చిమ బెంగాల్కు చెందిన యువకుడు లల్తూ కలిండి డ్యూటీలో ఉన్న పోలీసుపై కర్రతో దాడి చేసి గాయపరిచిన ఘటన తిరుపతి జిల్లా గూడూరులో సంచలనం కలిగించింది. గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న దాసు మరో కానిస్టేబుల్ తో కలిసి టీ తాగేందుకు గూడూరులోని సాధుపేట సెంటర్ కు చేరుకుని మోటార్ సైకిల్ దిగుతుండగా పక్కనే ఉన్న పశ్చిమ బెంగాల్కు చెందిన లల్తూ కలిండి అనే యువకుడు ఓ కర్రతో హెడ్ కానిస్టేబుల్ దాస్పై దాడి చేశాడు.
పక్కనే ఉన్న కానిస్టేబుల్ దాడికి పాల్పడిన లల్తూ కలెండిని స్టేషన్కు తీసుకెళ్లడంతో పాటు దాస్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారించగా దాడికి పాల్పడిన లల్తూ కలెండి పోలీస్ యూనిఫామ్ చూస్తే మానసిక ఉద్రేకం వచ్చి దాడి చేసే స్వభావం ఉందని తెలిసిందే. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడలో ఉత్సాహంగా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నాదెండ్ల మనోహర్. ఎంపీడీఓ వెంకటరమణ కుటుంబ సభ్యులకు పరామర్శ. ఉద్యోగిని వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ నర్సాపురం మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు విజ్ఞప్తి. అన్నా క్యాంటీన్ పేదల కడుపు నింపుతుందన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. స్వయంగా భోజనం వడ్డించి పునఃప్రారంభం. చింతలపూడిలోని బోయగూడెం బాలికల వసతి గృహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రోషన్. విద్యార్థుల ఇబ్బందులపై ఆరా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.